లవ్ స్టోరీ నుంచి లంచం స్టోరీ వరకు తాడేపల్లిగూడెం ఎస్ఐ నాగరాజు వ్యవహారం, రౌడీ షీట్, బెదిరింపులు, పోలీస్ స్టేషన్ షెడ్ లో డబ్బుల డీల్, ఎస్ఐ నాగరాజుకు ఏసీబీ షాక్, ఎస్ఐని కాపాడేందుకు రాజకీయ నేతలు తీవ్ర ఒత్తిళ్లు, తాడేపల్లిగూడెంలో ఏసీబీ థ్రిల్లర్ ఆపరేషన్, ప్రేమ జంట కేసు, 2 లక్షల డిమాండ్, చివరకు ఏసీబీకి చిక్కి అరెస్టుతో రిమాండ్ కు వెళ్లిన ఎస్ఐ. అయితే చివరికి అమ్మాయి ఆమె తల్లి కలిసి ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ లో సదరు ఎస్ఐ నాగరాజు ప్రైవేట్ సెటిల్మెంట్లు బాధితుల నుంచి డిమాండ్ చేసి డబ్బు తీసుకున్న విషయం తేట తెల్లం చేయడం శోచనీయం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎస్ఐ పేరూరి నాగరాజుపై జరిగిన ఏసీపీ దాడి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్ రాత్రి వరకు కొనసాగి థ్రిల్లర్ సినిమా క్లైమాక్స్ ను తలపించింది. ప్రేమ వ్యవహారం లంచం డీల్ గా మారిందా అనే ప్రచారం జోరుగా సాగింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మేజర్లు కొంతకాలంగా ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఇంటి నుంచి ఏలూరి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం అక్కడ ఓ కుల సంఘ నేత సహాయంతో వివాహం జరిపించాలని కోరగా ఆ నేత అమ్మాయి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అమ్మాయిని తిరిగి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు అబ్బాయిపై తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రేప్ కేసు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటూ నాగరాజు ఎస్ఐ బాధితులను బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో రేప్ కేసుతో పాటుగా అబ్బాయిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తూ ఎస్ఐ నాగరాజు 2 లక్షల డిమాండ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. మధ్యవర్తుల చర్చల తర్వాత 70,000 వద్ద డీల్ కుదిరినట్లుగా సమాచారం. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ షెడ్ లో ఎస్ఐకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిన్న ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ నాగరాజుకు బాధితుడు తల్లి కుమారి నగదు ఇవ్వబోగా మా కానిస్టేబుల్ కు ఇవ్వండి, అతనికిచ్చినా నాకిచ్చినా ఒక్కటే ఎస్ఐ నాగరాజు అన్నట్లుగా ఏసీబీ వాయిస్ రికార్డ్ లో ఉన్నట్లుగా సమాచారం. పక్కన ఉండి ఆయన షెడ్ వద్ద కానిస్టేబుల్ బాలసుబ్రహ్మణ్యం ద్వారా 70,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని కానిస్టేబుల్ పైకి నెట్టేసి ఎస్ఐ నాగరాజును తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం కూడా స్థానికంగా జోరుగా వినిపిస్తోంది. గత నెల 24 నుంచి ఈ రోజు వరకు బాధితులతో పలుమార్లు లంచం కోసం ఎస్ఐ నాగరాజు బెదిరించి డిమాండ్ చేసిన మాట్లాడిన ఆడియో రికార్డ్స్ ఏసీపీ అధికారుల వద్ద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆధారాల ఆధారంగానే ఎస్ఐ నాగరాజును అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు కోర్టుకు తరలించినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత కొంతమంది రాజకీయ నాయకులు, కుల సంఘాల నేతలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐ నాగరాజును కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ పరిసరాలు నిన్న మధ్యాహ్నం నుంచి తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. అయితే ఈ నేపథ్యంలో అమ్మాయి తల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కుమార్తె ఒంటిపై ఉన్న సుమారు 2 లక్షల విలువైన బంగారాన్ని అబ్బాయి అమ్ముకున్నాడని, ఆ బంగారం ఇప్పించాలని ఎస్ఐ నాగరాజును ఆశ్రయించినట్లు వెల్లడించింది. అయితే ఇదే వ్యవహారంలో ఆమె ప్రెస్ మీట్ చెప్పిన విషయంలో 70,000 రూపాయలు తీసుకుంటుండగా ఎస్ఐ నాగరాజు ఏసీబీ పట్టుకోవడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఆమె ప్రెస్ మీట్ తో ప్రైవేట్ సెటిల్మెంట్లకు తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ వేదిక అనే అనుమానం బలపడుతోంది. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ లో ప్రైవేట్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీస్ అధికారులు మధ్యవర్తులుగా మారుతున్నారా అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఆమె పెట్టిన ప్రెస్ మీట్ తో ఆమె కుమార్తె ఎదుర్కొన్న ఇబ్బందులు బహిర్గతమైనా వారి మాటలు ఇప్పుడు ఎస్ఐ నాగరాజు ప్రైవేట్ సెటిల్మెంట్ చేశాడు, అలాగే ఆయన బాధితులను బెదిరించి డబ్బు తీసుకున్నాడు అనే విషయాలకు బలమైన ఆధారాలు ఏసీబీకి దొరికినట్లుగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఆ అమ్మాయి ఆమె తల్లి ఇచ్చిన వీడియో ఏసీబీ అధికారులు కోర్టులో సాక్షులుగా ఉపయోగించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇదంతా ఒక ఎత్తైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు లాంటి అధికారిని కాపాడేందుకు కొందరు రాజకీయ నాయకులు, కుల సంఘాల నేతలు ఎందుకు రంగంలోకి దిగారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ లంచం వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్ఐ నాగరాజును తప్పించేందుకు జరిగిన ప్రయత్నాల వెనుక అసలు సూత్రధారులు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇవి ఇప్పుడు తాడేపల్లిగూడెంలో $1 మిలియన్ ప్రశ్నలుగా మారాయి. ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా ఏసీబీ అధికారులు ఎస్ఐ నాగరాజును కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏసీబీ కోర్టుకు తరలించడం గమనార్హం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను కాపాడేందుకు ప్రయత్నించే వారికి ఈ ఘటన గట్టి హెచ్చరికగా మారిందని ప్రజలు చర్చించుకోవడం విశేషం. అయితే ఎస్ఐ నాగరాజు కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టాడని, తాడేపల్లిగూడెం పట్టణ రూరల్ ఏరియాలో భారీగా పొలాలు, స్థలాలు, ఆస్తులు తన ఇంట్లో వాళ్ళు బినామీల పేర్లతో కొనుగోలు చేశాడని అత్యంత విశ్వసనీయ సమాచారం. అలాగే స్థిర, చర ఆస్తులతో పాటుగా రోజు పోలీస్ స్టేషన్ నుంచి అమాయకులను బెదిరించి లక్షలు లంచం సొమ్ము పట్టుకెళ్లేవాడని ప్రచారం నిన్నంతా చక్కర్లు కొట్టడం కొసమెరుపు. మా పాప చెవులీలు, చైను అవన్నీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు కదండి. ఒక 2 లక్షల వరకు అయినాయి. నేను పాపను తెచ్చుకోవడానికి కార్లు ఛార్జెస్ ఇవన్నీ. మరి ఇన్ని డబ్బులు నేను నష్టపోయాను కదా, ఆ డబ్బులన్నా ఇప్పించండి, నాకు గట్టిగా బైండ్ ఓవర్ రాయించండి అని చెప్పింది. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తాను, నేను వాళ్ళతో మాట్లాడతానమ్మా, ఎంతో కొంత సెటిల్ చేస్తాను, నీకు మాట్లాడతాను వాళ్ళతోని. వాళ్ళని టైం అడిగారు, నేను చెప్తాను వాళ్ళతో మాట్లాడి అన్నారు. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడానమ్మా, వాళ్ళు నీకు ₹1,00,000 వరకు ఇచ్చుకుంటానన్నారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేము అని చెప్పేసి అన్నారు. ₹1,00,000 ఏంటండి? ₹1,00,000 కాదు సారు, నేను బంగారం పోయింది, నాకు ఇది పోయింది, ఇవన్నీ పోయినాయి, కనీసం బంగారం నిడిపించేసి నా పిల్లల కోసం డబ్బులు అయినాయి కదా, నాకు 60,000 అన్నా 70,000 అన్నా, నేను ₹1,00,000 కన్నా తక్కువ వద్దని చెప్పాను నేను. అలా కాదమ్మా, వాళ్ళు ఎంత ఇచ్చుకోలేని అంటున్నారు, 2 రోజులు టైం అడిగారు, నీ చెవులీలు ఇప్పించేస్తాను, చైన్ ఇప్పించేస్తాను, కనీసం 50,000 ఇస్తాను అంటున్నారు అని మళ్ళీ ఒకసారి అన్నారు. 50,000 ఏంటి సారు, నాకు ఛార్జెసే ఇన్ని, 2 రోజులు కార్లు వేసుకుని తిరిగాను, బంగారం పోయింది, బంగారం పోగొట్టేశారు, చెవులీలు బంగారం నాకు మా పాప గిఫ్ట్గా ఇచ్చుకున్నానండి, ఆ గిఫ్ట్ చెవులీలు, చైను ఇవన్నీ కలిపితేనే బోల్ డబ్బులు అవుతాయి అంటే నేను మాట్లాడతానమ్మా. నిన్న సాయంత్రం కూడా మాట్లాడాం, మా తమ్ముడితో మాట్లాడిస్తే సార్ ఇంకా ఫోన్ చేయలేదు, ఏమైంది ఏంటి అక్క అనేసి అంటే, నేను మళ్ళీ మా తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడితే నేను సెలవులో ఉన్నాను, ఆయన చైతన్య సార్ చెప్పాను, ఆయన బైండ్ ఓవర్ రాస్తున్నారు, మీకు కావాల్సింది వాళ్ళు అంత ఇచ్చుకోలేని అంటున్నారు, వాళ్ళు లేనోళ్ళే కదా, ఒక 70,000 ఎంత ఇప్పిస్తాను, ఈరోజు రండి మీరు అని చెప్పేసి చెప్పారండి. నేను ఆ సార్ ఫోన్ కోసం చూస్తున్నాను, సాయంత్రం లోపు ఫోన్ చేస్తారు కదా, వెళ్దాం కదా అనేసి స్టేషన్కి వెళ్ళేసరికి మీరు ఇక్కడ ఆ సార్ లేరు, అది ఇది మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ఇది చేస్తుంటే, ఏంటి ఏమైందంటే ఇలా సార్ ఏసీబీ ఇది అనేసి అంటున్నారు. ఏసీబీ ఇది చేయడం వల్ల నాకేం అర్థం కావట్లేదు, ఏంటి మాకు మా కోసం ఇంత కష్టపడి ఇలా చేశాడు సారు, ఈసారిని ఏసీబీ వాళ్ళు ఇలా చేయడం ఏంటి, ఒక అమ్మాయికి న్యాయం చేయాలని అతను కనీసం 2 లక్షలు కానించి ఇంత కానించి ఇంత కానీ కనీసం నేను సారు ఆడు డబ్బులు నాకెందుకు, కనీసం నా డబ్బులు నాకు వచ్చాయి, నేను నష్టపోయిన డబ్బులన్నీ ఇప్పించండి సారు, నాకు వెనకాల నాకు పిల్లలతో 4 పిల్లలతో ఉంటున్నాను, నేను సింగిల్ పేరెంట్ని, నేను అవన్నీ ఖర్చులు పెట్టుకుని నేను అంతా అప్పు చేసుకుని వాళ్ళ దగ్గర చేసుకుని తెచ్చుకున్నాను, అవన్నీ ఇప్పించండి సార్ అన్నాను నేను. కనీసం 70,000 వరకు ఇప్పిస్తానమ్మా నేను చెప్పేసి అన్నారు. ఆ 70,000 ఇప్పిస్తారు, చెవులీలు ఎవరో కానిస్టేబుల్ పంపించి నీకు అయ్యే చెవులీలు కావాలంటే నేను పంపిస్తానమ్మా రాజమండ్రి, లేదంటే నీకు కొత్త చెవులీలు అన్నా సేమ్ ఎలా పంపిస్తాను, మీ పాప చెవులీలు ఉంటే ఫోటో పెట్టమని అడిగారు. తాకట్లో పెట్టానన్నాడండి వాడు. ఆ రాజమండ్రి నుంచి అవి రప్పిస్తానన్నారు, లేదా అవి లేవు అంటే కనుక సేమ్ అటువంటివి చేంజ్ ఇప్పించేస్తానని కూడా చెప్పారండి. చెప్తే ఏంటి రాజమండ్రి నుంచి ఇప్పించారో లేదో తెలీదు, వాళ్ళు రప్పించిన తర్వాత అరేంజ్ చేసిన తర్వాత నేను పిలుస్తానమ్మా రా అన్నారు. నేను పిలిచి వెళ్ళిలోపు ఇలాంటి గొడవ జరిగిందండి. ఆయన నా కోసం, నా పిల్లల కోసం, నేను 10 మందిలో అలరావకూడదు అన్నట్టు ఆయన నా కోసం ఇలా చేస్తే అతని ద్వారా మళ్ళీ నన్ను ఇలాగ లాగేసి ఇలా చేశారు. ఇది న్యాయం కాదండి. ఏసీబీ వాళ్ళు అంటే వీళ్ళు ఏదో మంచి చేస్తారనేసి అంటాం, కానీ ఇలాగ ఈ రకంగా మాట్లాడతారు, ఇలా చేస్తారని. ఒక అమ్మాయిని ఇప్పుడు 10 మందిలో నన్ను నా పిల్లని అల్లరి చేసినట్టే కదా. ఆయన నా కోసం చేశాడండి. అమ్మ ఆడపిల్ల తరపు నువ్వు అమ్మ అల్లరి అయిపోతుంది, కేసుకెళ్తే నువ్వు ప్రతి చోటుకి వెళ్ళాలి, తిరగాలి, ఆడు మీ జోలికి రాకుండా గట్టిగా బైండ్ ఓవర్ రాయిస్తాను, మీ ఖర్చులైన అమౌంట్ మీకు ఇప్పిస్తాను అని చెప్పారు.
అదే విషయం జరిగింది సార్. ఏసీబీ వాళ్ళకి చెప్పండి, మాకు న్యాయం చేయాలన్న సరికి అతనే నేను నా పట్ల చాలా బాగా మాట్లాడి నీకు న్యాయం చేస్తానమ్మా, ఇలా చేస్తానమ్మా, అలా చేస్తానమ్మా, నీ డబ్బులు ఎంతో కొంత ఇప్పిద్దాన్ని నువ్వు కూడా ఆలోచించమ్మా, వాళ్ళు లేనోళ్ళు అనుకుంటా అంత ఇచ్చుకోలేరమ్మా, నువ్వు ఆలోచించమ్మా అనేసి నాకు ఇలా చేసి చెప్పారు. కనీసం నాకు ఖర్చులన్నా ఇప్పించండి సార్ అని అడిగానండి. నేను 20,000 పెట్టుకొని ఎక్కడో కట్టి మళ్ళీ 20,000 పెట్టి కార్లు వేసుకుని తిరిగి ఇవన్నీ డబ్బులు అయ్యినాయి. కనీసం నా చెవులీలు బంగారం అవన్నీ అక్కర్లేదు, కనీసం నా చెవులీలు ఇప్పించండి, డబ్బులు నాకు అయిన ఖర్చులు ఇప్పించండి అన్నాను నేను. ఆ ఏదో డబ్బులు నాకెందుకు, ఈ ఖర్చులు అయిన డబ్బులు ఇప్పించండి అన్నానండి నేను. ఇది సార్ జరిగింది. ఇంత రాంగ్గా అలాగా బిహేవ్ చేసేసి అతను కావాలని చేశారు సార్. అతను అంత డబ్బులు నాకే డబ్బులు నా పిల్ల చెవులీలు అమ్మేసి డబ్బులు కట్టలేని ఎదవా అలా చేశాడంటే ఎంత దారుణం అంటాడు. కావాలని ఎవరు వెనకాల ఉంటే అలా చేయిస్తున్నారండి. ఏసీబీ వాళ్ళకి చెప్పండి సార్, అతను మా పట్ల న్యాయం చేయాలని చేసిన అతనికి ఇలా అన్యాయం జరిగితే నాకు మార్నింగ్ నుండి కూడా నాకు మనసు బాగాలేదండి. అసలు కారణం ఏంటి, ఇలా చేయడం ఏంటి, అతను నా కోసం ఎంతో పోరాడాడు ఇన్ని రోజుల నుండి. నేను వచ్చి వెళ్తుంటే మీరు ఎందుకంటే అంత అలా తిరుగుతున్నారు, నేనే ఫోన్ చేస్తాను, ఫోన్ చేసినప్పుడు వద్దురు కానీ అనేసి ఎంతలా చెప్పేవారండి ఆయన. నువ్వు కూడా చెప్పు. మీ అమ్మగారు చెప్పింది అంతా వాస్తవేనా? అదేం తప్పు లేదు సార్, మేమే అడిగాము డబ్బులు చెవులీలు ఇప్పించమంటే ఇప్పిస్తానన్నారు అంతే సార్.